పెళ్లి చేసుకుని ఒక ఇంటికి ఇల్లాలై కూడా ఇలా వ్యభిచారం చేస్తున్నామంటే నీలాంటి దాన్ని లంచా అంటారు. నీకు నిత్యాన్ని రూమ్ కి తీసుకువెళ్ళడం మాత్రమే తెలుసు. అసలు రూమ్ లో ఏం జరిగిందో నీకు తెలుసా? నీకు తెలుసా? ఇంకెందుకు లేట్, వచ్చిన పని స్టార్ట్ చేయి. మా అన్నయ్యని ఎందుకు మోసం చేసావు? వినోద్నా? కాదు, మరి అఖిల్నా? కాదు, మరి బానునా? ఎంతమంది మగాళ్ళని మోసం చేస్తావే? నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి నువ్వు దక్కలేదనే బాధతో తాగి తాగి చచ్చిపోయాడే. బంగారం లాంటి మనిషి మా అన్నయ్య. ఎలా మోసం చేయాలనిపించిందే? నువ్వు అనుకున్నట్టు డబ్బులు ఇచ్చింది నీ దగ్గర పడుకోవడానికి కాదు. నువ్వెక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకున్న మా అన్న చివరాఖరి మాట కోసం. అసలు మా అన్నయ్య గురించి ఒకసారి నేను ఆలోచించావా? లేదు. సరే వదిలే. పెళ్లి చేసుకుని ఒక ఇంటికి ఇల్లాలై కూడా ఇలా వ్యభిచారం చేస్తున్నామంటే నీలాంటి దాన్ని లంచా అంటారు. ఆడదాంతో మాట్లాడాల్సిన మాటలా ఇవి? ఇందాకేదో అన్నావు ఏంటి? మీ అన్నయ్యని నేను మోసం చేశానా? అసలు మీ అన్నయ్యకి నాకు మధ్య ఏం జరిగిందో నీకు తెలుసా?